ఇది పోర్ట్రోనిక్స్ రీసెంట్ గా లాంచ్ చేసిన 10,000 mAh వైర్లెస్ పవర్ బ్యాంక్. ఇది నేను కొన్నాను, ఎవరు రివ్యూ పంపించలేదు, అమెజాన్ లో కొన్నాను. యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో, ఒక 1 year బ్యాక్ ఇట్లాంటి ఒక వైర్లెస్ పవర్ బ్యాంక్ ఒకటి వీడియో చేశాను మన ఛానల్లో, మీకు గుర్తుందో లేదో. అది అంబ్రెన్ సంబంధించిన పవర్ బ్యాంక్. అది ఆ పవర్ బ్యాంక్ కూడా నేను కొన్నాను, ఎవరు పంపించలేదు. అది అయితే ఆ పవర్ బ్యాంక్ ని నేను జనరల్గా యూజ్ చేస్తున్నా. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అది భయంకరంగా హీట్ అయిపోతుంది, 45-46 వెళ్ళిపోతుంది. దానివల్ల ఫోన్ కూడా చాలా వేడెక్కిపోతుంది. వీడియోలో కూడా చెప్పాను, అది గుర్తుందో లేదో మీకు. సో దానివల్ల లాంగ్ టర్మ్ లో ఫోన్ బ్యాటరీ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను అదే పక్కన పెట్టేసి అమెజాన్లో దొరికింది, ఇది ఆర్డర్ పెట్టి 10 days నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. సో 10 days లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఇది ఎలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీని బ్యాటరీ కెపాసిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే, బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. దీని పేరు లక్సెల్ వైర్లెస్ మినీ 10K అనేది ఉంటుంది పవర్ బ్యాంక్. బాక్స్ లో మనకి డైరెక్ట్ గా పవర్ బ్యాంక్ ఉంటుంది, Type-C to Type-C కేబుల్ ఉంటుంది, వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో ఈ బాక్స్ కంటెంట్స్ అయితే ఫస్ట్లీ పవర్ బ్యాంక్ దగ్గరికి వచ్చేస్తే, పవర్ బ్యాంక్ లుక్స్ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. కంప్లీట్లీ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, అక్కడ రబ్బర్ యూజ్ చేయలేదు, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ. అండ్ ఫ్రంట్ మంచి డిజైన్, అండ్ పైన చూస్తే ఒక ట్రాన్స్పరెంట్ డిజైన్, లైక్ నథింగ్ లో చూస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకొచ్చారు. అయితే అది కంప్లీట్ నిజంగా లోపల పార్ట్స్ కదా, అవి జస్ట్ డిజైన్ లా తీసుకొచ్చారు అంతే. కాకపోతే ఇక్కడ ఓన్లీ వర్కింగ్ ఏంటంటే ఆ కింద LED లైట్స్ ఉంటాయి, ఆ ఒక్కటే వర్కింగ్, మిగతా కూడా ఊరికే డూప్లికేట్ డమ్మీ అనమాట, అవేమి వర్క్ అవ్వవు. బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెటిక్ డాక్ కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఓన్లీ వైర్లెస్ గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చా అంటే కాదు, మీరు వైడ్ గా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పైన చూసుకుంటే పోర్ట్స్ ఉంటాయి, Type-C పోర్ట్ ఉంటుంది, USB-A పోర్ట్ ఉంటుంది, పవర్ బటన్ ఉంటుంది. అయితే వైర్లెస్ ఛార్జింగ్ అన్ని ఫోన్స్ కి వర్క్ అవ్వదు, ఓన్లీ మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న డివైస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. లైక్ iPhone 12 సిరీస్ పైన అన్ని కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ Samsung S సిరీస్ లో కొన్ని ఫోన్స్, అండ్ Google Pixel లో కొన్ని ఫోన్స్ అవన్నీ సపోర్ట్ చేస్తాయి. బట్ నథింగ్ ఫోన్ అంటే ట్రై చేశాను, వర్క్ అవ్వట్లేదు. పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ Type-C పోర్ట్, ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్ రెండు విధాలుగా యాక్ట్ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ ని ఛార్జ్ చేయాలంటే ఈ Type-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయాలి. మాక్సిమం ఇన్పుట్ 18 watts ఇన్పుట్ తీసుకుంటుంది. సో పవర్ బ్యాంక్ ని మీరు 18 watts లో ఛార్జింగ్ పెట్టొచ్చు. అదే అవుట్పుట్ దగ్గరకు వస్తే, Type-C పోర్ట్ అవుట్పుట్ ఇస్తుంది, అప్ టు 22.5 watt మాక్సిమం అవుట్పుట్ ఇస్తుంది. అండ్ USB-A ఓన్లీ అవుట్పుట్ పోర్ట్, అది కూడా మాక్సిమం అవుట్పుట్ 18 watts మాత్రమే ఇస్తుంది. 15 watt or 18 watt అంతే ఇస్తుంది. 22.5 watt USB-A ద్వారా రాదు, ఓన్లీ Type-C ద్వారా వస్తుంది. అండ్ రెండు ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు, అన్నిటికీ రెండు వాచెస్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏమైనా సరే రెండు కనెక్ట్ చేసుకోవచ్చు. రెండు ఒకటేసారి కనెక్ట్ చేసినప్పుడు మాక్సిమం అవుట్పుట్ 15 watts వస్తుంది, రెండు కలిపి 15 watts మాత్రం వస్తుంది. సో చిన్న చిన్న డివైస్ ఏమన్నా పెట్టుకోవాలి, 5 watts అటు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ వైర్లెస్ గా చూసుకుంటే, వైర్లెస్ గా మాక్సిమం 15 watts వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 5 watt ఉంటుంది, 7.5 watt ఉంటుంది, 10 watt ఉంటుంది. సో మీరు ఏదైనా ఇయర్ బడ్స్, యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి ఛార్జింగ్ పెట్టాలన్నా కూడా దీని ద్వారా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏంటంటే హీటింగ్. ఇది ఎలా హీట్ అవుతుందంటే మాత్రం నిజంగా హీట్ బ్యాలెన్సింగ్ చాలా బాగా చేశారు. నేను iPhone 13 కోసం తీసుకున్నాను, నేను iPhone 13 యూజ్ చేస్తుంటాను. సో iPhone 13 కోసం ఈ పవర్ బ్యాంక్ తీసుకున్నాను. అండ్ రూమ్ లో AC లేదు, ఓన్లీ ఫ్యాన్ రన్ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ కి iPhone కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ఒక 1 hour రన్ చేశాను. 1 hour తర్వాత టెంపరేచర్ చెక్ చేస్తే, మొబైల్ స్క్రీన్ చూసుకుంటే అప్ టు 37.5 degrees టెంపరేచర్ రీచ్ అయింది స్క్రీన్. అండ్ రెండు సపరేట్ చేసి iPhone బ్యాక్ సైడ్ చూస్తే 39.6 degrees దాకా టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ పవర్ బ్యాంక్ చూసుకుంటే 39.2, 39.5 ఆ మధ్యలో ఉంది. సో అన్ని కూడా కంట్రోల్ టెంపరేచర్స్ అనమాట, 40 degrees లోపే ఉంది. అండ్ రూమ్ టెంపరేచర్ కూడా 32 degrees టెంపరేచర్ ఉంది. సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంది, అయినా కూడా టెంపరేచర్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉన్నాయి. అది మీరు పట్టుకున్నప్పుడు కూడా మీకు అసలు హీటింగ్ అవుతున్నట్టు మీకు అనిపించదు. హీట్ అనేది చాలా మంచి బ్యాలెన్స్ చేశారు. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, దీనికి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ. నా iPhone 13 అన్నది తెలిసిందే 3227 mAh బ్యాటరీ ఉంటుంది. సరే, బ్యాటరీ హెల్త్ కొంచెం తక్కువ ఉంది, అది చూసుకున్నా అట్లా కదన్నా, ఒక 3000 mAh బ్యాటరీ అనుకుందాం. సో 3000 mAh బ్యాటరీని దీని ద్వారా ఛార్జింగ్ పెడితే కరెక్ట్గా 0 to 100 2 సార్లు ఛార్జ్ చేసింది. కరెక్ట్గా 2 times ఛార్జ్ చేసరికి బ్యాటరీ అయిపోయింది. సో 2 times అంటే మీరు ఎగ్జాక్ట్గా 6,500 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది. మీరు అనుకున్నట్టు 10,000 mAh బ్యాటరీ ఇందులో ఉండదు. సో ఏ పవర్ బ్యాంక్ అయినా సరే వాళ్ళు చెప్పే నంబర్ అయితే ఉంటుందో 10,000, 20,000 ఫుల్గా ఉండదు అనమాట. కొంత ఒక 30% బ్యాటరీ అనేది తక్కువ ఉంటుంది. సో దీనిలో కూడా అంతే, మాక్సిమం 7,000 mAh దీనిలో ఉండొచ్చు, అంతకుమించి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీ ఫోన్ 5,000 mAh బ్యాటరీ ఉంది, మీరు ఒక 2 times పెట్టుకోవచ్చు, అట్లా మాత్రం అనుకోబాకండి. మాక్సిమం మహా అయితే 7,000 mAh బ్యాటరీ ఉంటుంది దీనిలో, అంతకుమించి ఉండదు. సో దాన్ని బట్టి మీ ఐఫోన్స్, ఒకవేళ మీరు ఐఫోన్స్ యూజ్ చేస్తుంటే మీ ఐఫోన్ బ్యాటరీ కెపాసిటీ చెక్ చేసి దాన్ని బట్టి ఇది ఎన్నిసార్లు ఛార్జ్ చేయొచ్చు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. iPhone 13 మాత్రం కరెక్ట్గా 2 times ఛార్జ్ అవుతుంది. ఇది చెప్పినట్టు 10,000 mAh కాదు, ఇది ఇంచుమించు 6,000, 7,000 mAh బ్యాటరీ ఇది. అండ్ నేను అబ్జర్వ్ చేసిన చిన్న నెగిటివ్ ఏంటంటే, దీనికి ఒకవేళ ఐఫోన్ కి బ్యాక్ కేస్ వేసి దీని పవర్ బ్యాంక్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే
జారిపోతుంది, అతుక్కోవట్లేదు. కేస్ తీసేసి మీరు ఫోన్ అతికిస్తేనే స్ట్రాంగ్ అతుక్కుంటుంది మ్యాగ్నెట్. కాకపోతే కేస్ వేస్తే మాత్రం జారిపోతుంది. ఒకవేళ మీ దగ్గర అఫీషియల్ మ్యాగ్సేఫ్ కేస్ ఉంటే అప్పుడేమైనా అతుక్కోవచ్చు. వేరే థర్డ్ పార్టీ కేస్ అయితే మాత్రం జారిపోతుంది, అతుక్కోవట్లేదు. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హీట్ అవ్వట్ల, టెంపరేచర్ చాలా కంట్రోల్లో ఉన్నాయి. సో దానికోసం ఈ పవర్ బ్యాంక్ మీరు కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ 1500 రూపాయలు ఉంది. 3 కలర్స్ లో దొరుకుతుంది. బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, ఎల్లో ఉంది. బ్లూ కొంచెం కలర్ నచ్చలా, చూడడానికి ఏదో ఆర్డ్ గా ఉంది. ఎల్లో కలర్ మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. 1800-1900 ఉంది ప్రైస్ ఎల్లో కలర్. అదే బ్లాక్ చూసుకున్న బ్లాక్ బ్లూ రెండు కూడా 1500 లోపే వచ్చేస్తాయి ఈ వైర్లెస్ పవర్ బ్యాంక్స్. బట్ చూసుకొని కొనండి, ఎందుకంటే సేమ్ డిజైన్తో మీకు వైర్డ్ పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సేమ్ డిజైన్ ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుంది, కలర్ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే అది ఓన్లీ వైర్లెస్ దాని ఉండదు. అది మీకు 1000 రూపాయలు లోపే వస్తుంది. సో ఇది 1500 రూపాయలు ఉంటుంది. ఓన్లీ వైర్డ్గా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం నేను రికమెండ్ చేయను. బెటర్ మీరు 20,000 mAh బ్యాటరీ తీసుకోండి. అది కూడా మీకు 1500లో 20,000 mAh కూడా వస్తాయి. అది తీసేసుకుంటే బెటర్. లేదు వైర్లెస్గా ఛార్జ్ చేస్తాను, నా ఫోన్ ఎక్కువగా వైర్లెస్గా ఛార్జింగ్ పెట్టాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 1500 రూపాయలు ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకండి. వైర్డ్ వైర్లెస్ నేనే కన్ఫ్యూజ్ అయ్యి బై మిస్టేక్ వైర్డ్ ఆర్డర్ పెట్టాను, తర్వాత క్యాన్సిల్ చేసుకొని వైర్లెస్ ఆర్డర్ పెట్టాను. చూసుకొని ఆర్డర్ పెట్టండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై.